పెయిన్లు చాలా ఉన్నాయి జుట్టులో. ఇక పెయిన్లకు షాంపూ పెడదామని ఈ హాలిడేస్ వచ్చినాయి కదా, సంక్రాంతి హాలిడేస్. ఈ హాలిడేస్లలో కొంచెం పెయిన్లు సాఫ్ చేద్దామని చూస్తున్నా. దూస్తే రావు ఈ జుట్టులోంచి, కర్లీ జుట్టు అన్నమాట ఇది. అందుకని చెప్పి అసలు కెమికల్స్ ఉండే మందులు వాడొద్దని వాడను ఎక్కువ. దూస్తాను మామూలుగా నూనె పెట్టి దూయడము చూడడము చేస్తాను, కానీ దూస్తే పాపం వాళ్ళకి నొప్పి వస్తుంది. జుట్టును గట్టిగా లాగితే ఇప్పుడు ఓడ్చుకుంటలేరు వాళ్ళు పిల్లలు. అందుకని ఏదైనా మంచి షాంపూ ఉందేమో అని చూసాము. ఒక షాంపూ దొరికింది మెడికల్ షాప్లో. అంతకుముందు వేరేది ఒకటి, అది న్యాచురల్ అని ఇట్లా గుళికలు ఉంటాయి కదా, అది న్యాచురల్దే అని చెప్పి ఇచ్చిర్రు. మంచిది, ఇందులో కెమికల్స్ ఉండవని. ఒకసారి వాడినాము, కానీ అవి పని చేయలేదు సరిగా. పని చేస్తాయి అన్నారు కానీ పని చేయలేదు. అందుకని ఈ షాంపూ తీసుకున్నాను. ఐవర్మెక్టిన్ షాంపూ పేరు. ఇది మెడికల్ షాప్లో దొరికింది. 130 రూపీస్ అంట దీనికి. ఈ షాంపూ 2 టైమ్స్ వాడాలని ఉన్నది ఇందులో, అంటే వీక్లీలో 2 టైమ్స్. ఏంటంటే నీళ్ళలో కలపాల్సిన అవసరం లేదు. మనము వట్టిగా షాంపూను ఇట్లా అప్లై చేసి, జుట్టుకి అప్లై చేసి మంచిగా గుండెకి మంచిగా పట్టించి ఒక 45 నిమిషాల నుండి గంట లోపల స్నానం చేసినట్టయితే పెయిన్లు మంచిగా పోయినాయి. ఇది చేసినాక చూసినాక అది సక్సెస్ అయినాకనే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ విధంగా లిక్విడ్ ఇట్లా ఉంటుంది, మంచి వాసన కూడా ఉంటుంది. కొంచెం బాగా మరీ ఘాటు వాసన ఉండదు, నార్మల్గా వాసన ఉంటుంది. ఇది బట్టి ఇట్లా అప్లై చేయడమే, మంచిగా చేతిలో పోసుకొని చేతులకి రుద్ది గుండుకి అప్లై చేస్తున్నా. అప్లై చేసినాక 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలని ఉంది దాని మీద. అంటే ఇక గంట లోపల మనం ఇది అప్లై చేయడానికే 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. గంట లోపల తలస్నానం చేయించినాము. మంచిగా అన్నీ రాలిపోయినాయి, అన్నీ ఇట్లా నెరివడ్డాయి. అవి మొత్తం పూర్తిగా చచ్చిపోలేదు పెయిన్లు, కానీ అన్నీ రాలినాయి అన్నట్టు. చిన్నప్పుడు నాకు కూడా మస్తు ఉంటుండే పెయిన్లు స్కూల్కి వెళ్ళినప్పుడు. నేనైతే అప్పుడు కిరోసిన్ పెట్టుకునేదాన్ని. కిరోసిన్ అంటే గ్యాస్ నూనె అంటారు కదా అది. ఇప్పుడైతే కిరోసిన్ లేదు. అప్పుడు ఏంటంటే నేను రాత్రి మంచిగా జుట్టుకి అప్లై చేసి ఒకటి పనికిరాని టవలు మంచిగా గట్టిగా కట్టి పడుకుంటే ఒక అరగంట తర్వాత మొత్తం ఇట్లా పారేవి గుండులో పెయిన్లు మొత్తం అటు ఇటు ఉరుకుతుండే. ఉరికి అవి నెరివడి చచ్చిపోతుండే. ఇంకా తెల్లారి తలస్నానం చేస్తే మొత్తం రాలిపోయేటివి. కానీ ఇప్పుడు కిరోసిన్ పెడితే అసలు కిరోసినే లేదు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు అలాంటివి ఏవి అసలు ప్రయోగాలు ఏం చేస్తలేము. ఇక ఇప్పుడు అన్నీ ఇట్లాంటి ఏదైనా షాంపూ, అంటే చాలా రకాల షాంపూలు ఉన్నాయి, కానీ ఇది ఒకటి మంచిగా పనిచేస్తుంది అని చెప్పింది అన్నట్టు ఇదివరకు వాడిన వాళ్ళు. ఇట్లా మంచిగా గుండెకి అప్లై చేస్తున్న పాయలు తీసుకుంటూ. ఈ పెయిన్లు ఎందుకు పడతాయి అంటే, వీళ్ళు తలస్నానం చేసినాక జుట్టు ఆరకముందే జుట్టు కట్టేసుకుంటారు, జడేసుకుంటారు. అందుకని ఆ తడి ఉండడం వల్ల పెయిన్లు తయారవుతాయి. ఇంకేంటంటే వీళ్ళకు ఉక్కపోత వల్ల చెమట బాగా వచ్చే వాళ్ళకి పెయిన్లు బాగుంటాయి. ఇంకా ఈ పిల్లలు స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చొని దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా, ఒక్కళ్ళకి ఉన్నాయంటే పెయిన్లు కథం. ఇక ఆ దగ్గర ఉన్న వాళ్ళ అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకుంటారు కదా, షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తారు. కానీ ఆ షాంపూ మంచిగా పోదు, నీళ్ళు మంచిగా ఎక్కువ పోసి రుద్దరన్నమాట కొంతమంది. ఆ షాంపూ అట్లానే ఉండిపోతుంది. ఉండిపోయి అట్లా కూడా పెయిన్లు తయారవుతాయి, ఆ చుండ్రు కూడా తయారవుతుంది. ఇది ఇప్పుడు నేను అప్లై చేసే ఈ షాంపూ చుండ్రు కూడా పనిచేస్తుంది. ఇంకా ఈడుదులు కూడా పోతున్నాయి. ఈడుదులు అంటే మనము అవి ఎగ్స్, మేమైతే ఈడుదులు అంటాము. ఆ ఎగ్స్ కూడా మంచిగా పోతున్నాయి. ఈ విధంగా మంచిగా ఒక 10-15 నిమిషాలు మొత్తం మంచిగా రుద్దిన తలని ప్రతి చోట, అంటే మొత్తము గుండు మొత్తం పట్టే విధంగా మంచిగా అప్లై చేసి డైరెక్ట్ గుండు మీద పోస్తే అది అట్లనే ఇంకిపోతుంది. ఇట్లా చేతులకు అప్లై చేసుకొని పెడితేనే మంచిగా అంటుతుంది జుట్టుకి. మనకి అది అసలు పని చేస్తుందా అని అనిపిస్తుంది. నేను కూడా అట్లనే అనుకున్నా, ఇది అసలు ఏంటి, అసలు ఇది పని చేస్తుందా పోతుందా మంచిగా అని అనుకున్నా. కానీ మంచిగానే పోయినాయి, పెయిన్లు అన్నీ రాలిపోయినాయి.
అయితే ఈ షాంపూ అప్లై చేసేటప్పుడు జుట్టుకి నూనె ఉండద్దు. మనము అంతకుముందు నూనె పెట్టినట్టయితే ముందు తలస్నానం చేయాలి. తలస్నానం చేసి మంచిగా ఎండినాక తర్వాత ఈ షాంపూ అప్లై చేస్తే మంచిగా పడుతుంది అన్నట్టు గుండుకి. మనం ఒక రోజు ముందో 2 రోజుల ముందో నూనె పెట్టుకొని అట్లనే మళ్ళీ ఈ షాంపూ పెట్టినామంటే ఈ షాంపూ మంచిగా పట్టుకోదు దానికి. అందుకని ఒకవేళ నూనె ఉంటే తలకి ఫస్ట్ తలస్నానం చేయాలి. తలస్నానం చేసినాక మళ్ళీ తెల్లారి ఈ షాంపూ అప్లై చేసినట్టయితే మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. ఈ పొద్దున్న అప్లై చేస్తున్నా మస్తు చలి పెడుతుంది. బయట కూర్చొని అప్లై చేస్తున్నా. ఇంకా షట్టర్ కూడా అట్లనే ఉంది. నేనేమైతే ఆ షట్టర్ ఇంకా పిండడానికి వేస్తా అని ఇంకా అట్లనే ఉంచుకొని అట్లనే ఈ షాంపూ పెడుతున్నాను. మా పాప ఏమన్నదంటే మొహం కనిపించకుండా నేను అస్సలు కనిపించద్దు, నేను కనిపించకుండా వీడియో తీసి అప్లోడ్ చేయి, నేను కనిపిస్తే వద్దు అని అన్నదన్నమాట. అందుకే ఇట్లా వెనుక నుండి చాలా జాగ్రత్తగా కనిపించకుండా, కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియోలో కనిపించడం. అందుకే మా పిల్లలు ఇద్దరికి ఇష్టం ఉండదు అసలు. ఏదన్నా వీడియోలో వాళ్ళు కొంచెం కనిపించిందంటే ఆ వీడియోని డిలీట్ చేసేస్తారు. ఇంకా ఈ కింది భాగంలోనే బాగా పెయిన్లు ఉంటాయి. ఈ గుంపుల అన్నీ ఇక్కడికే వచ్చి చేరుతాయి. ఆ జుట్టు మనం ఎక్కడైతే వేస్తామో అక్కడికే బాగా పేర్లు కానీ ఇడుదలు కానీ బాగుంటాయి. ఎందుకంటే చెమట కూడా ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ. అందుకని అక్కడ మంచిగా ఇట్లా ఎంటికలన్నీ ముందడికి వేసి మంచిగా అప్లై చేస్తున్నా. ఈ బాటిల్ 30 ml ఉంది. అంటే 2 సార్లు పెట్టచ్చు అన్నమాట. ఒక వారంలో 2 సార్లు అప్లై చేసినట్టయితే పేర్లు మొత్తం పోతాయి అని చెప్పిండ్రు. చూడాలి. ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పెడుతున్నా, మరీ ఎక్కువ పెడతలేను. ఎక్కువ జుట్టు లేదు మా పాపకి. ఒకటేసారి ఎక్కువ చేతి నిండా పోసుకున్నట్టయితే అది ఒకటే దగ్గర అయిపోతుందండి. అందుకే కొంచెం కొంచెం పెట్టుకుంటూ మంచిగా రుద్దుతున్నాయి ఇట్లా.